Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 192. సరే అని చెప్పి సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దక్ష ఊపిరి పీల్చుకుంటే, పర్వాలేదు ఎలా మేనేజ్ చేస్తావో అనుకున్నాను. బాగానే ఒప్పించి పంపించావు అనగానే, ఏం ఒప్పించి పంపించడమో ఏంటో. ఇప్పుడు బాగానే ఒప్పుకుంది గాని, మళ్ళీ చివరి నిమిషంలో గొడవ చేస్తుందేమోనని భయంగా ఉంది అని అంది. నిజంగా సౌమ్య అన్నట్టు ఆడపిల్లలు కాకుండా మగవాళ్ళే అత్తగారింటికి వెళ్ళేలా ఉంటే బావుండేది కదా! అనగానే నవ్వుతూ చూస్తూ మీకు అత్తగారింటికి ఇల్లరికం రావాలని ఉందా? అని అడిగింది. ఇల్లరికం అని ఎందుకంటారు? అప్పుడు ఆడపిల్ల అత్తగారింటికి రావడం ఇల్లరికం. ఇప్పుడు అనడం లేదు కదా! అబ్బాయి అత్తగారి ఇంటికి వెళ్ళడం ఇల్లరికం అని కూడా ఎవరు అనరు అనగానే ఏదో ఒకట్లే అని అంది దక్ష. సరే వాళ్ళు రేపు వెళ్ళిపోవడానికి నేను ఏర్పాట్లు చేసొస్తానని చెప్పి కర్ణం వెళ్ళిపోవడంతో దక్ష సౌమ్య గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజు సాయంత్రం దక్ష తమ్ముడు ఇంటికి రావడంతో హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో అక్క అని పిలుస్తూ ఉంటే విశ్వ చెల్లెలు బయటకొచ్చి ఏంటి ఇలా వచ్చావ్ అని అడిగేసరికి మా అక్క ఎక్కడ ఈ మధ్య ఎప్పుడు ఈ ఇంటికొచ్చినా నువ్వే ఎదురు పడుతున్నావ్ అని అడిగాడు. అన్నయ్య, వదిన, సౌమ్య వదినకి అమెరికాలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని అవసరమైన గ్రోసరీస్ కొనడానికి వెళ్లారు. ఇక పెద్దమ్మ, పెదనాన్న, మమ్మీ, డ్యాడీ అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌కి ఇండియా నుంచి కొన్ని గిఫ్ట్స్ కొనాలని షాపింగ్‌కెళ్లారు. విశ్వ అన్నయ్య, సౌమ్య వదిన గదిలో ఉన్నారు అని చెప్పడంతో మరేం లేదు. రేపు సౌమ్య వెళ్ళిపోతుంది కదా! తనకిష్టమైన జున్ను చేసి మా అమ్మ పంపించింది అన్నాడు. జున్ను పంపించారా? నాకు జున్నంటే చాలా ఇష్టం. ఇది వదినకి మాత్రమేనా? నేను కూడా తినొచ్చా? అనగానే ఇంట్లో అందరికీ సరిపోయేలా పంపించారు. ఒక్క నిమిషం అని అంటూ బయటికి వెళ్లి తన నడుం వరకు వస్తున్న ఒక పెద్ద క్యాన్ తీసుకొని లోపలికొచ్చి దీని నిండా జున్నుంది. సౌమ్య పెళ్లి అనుకోగానే వీటి కోసం అమ్మ ఏర్పాట్లు చేయించింది. అందుకే ఇంత జున్ను పంపించగలిగింది అని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి కళ్ళు మెరిసి, "నేను తినొచ్చా?" అని అడిగేసరికి, "తిను చాలా ఉంది కదా!" అని దక్ష తమ్ముడు పృథ్వీ చెప్పడంతో, విశ్వ చెల్లెలు కీర్తి నవ్వుతూ వెంటనే ఒక బౌల్ స్పూన్ తెచ్చుకొని, "కొంచెం మూత ఓపెన్ చేయవా?" అనగానే అతను మూత ఓపెన్ చేయడంతో బౌల్‌లో వడ్డించుకొని, సూపర్‌గా ఉందని తింటూ 3 బౌల్స్ లేపేసింది. వెంటనే కీర్తి పృథ్వీ వైపు చూస్తూ, "ఏంటి బక్క నక్కలాగా ఉంది, ఇంత తింటోందని అనుకుంటున్నావా?" అనగానే, "ఛీ! అలా నేనేమీ అనుకోవడం లేదు. అలా అంటే మా చెల్లెలు, మా అక్క నాకంటే ఎక్కువ ఫుడ్ తింటారు. నిన్ను అవమానిస్తే నేను మా అక్కని, చెల్లిని కూడా అవమానించినట్టే. ఫుడ్ విషయంలో వాళ్ళు మొహమాట పడరు" అని చెప్పడంతో కీర్తి చిన్నగా నవ్వి, "ఇంకొక బౌల్" అని రిక్వెస్ట్ చేయడంతో అతను నవ్వుతూ మరొక బౌల్ ఇచ్చాడు. ఈలోపు కర్ణ, దక్ష పెద్ద పెద్ద
సంచులు తీసుకుని లోపలికొచ్చి ఏంట్రా అని అడిగేసరికి అమ్మ మీ అందరి కోసం జున్ను పంపించిందక్క. సౌమ్యకి జున్నంటే చాలా ఇష్టం కదా! మళ్ళీ ఎప్పటికి తిరిగొస్తారో తెలీదు. అందుకే తృప్తిగా తింటుందని చాలా జున్ను పంపించింది అన్నాడు. అది తీసుకువెళ్ళి వంటగదిలో పెట్టు అని చెప్పడంతో సరే అంటూ పృథ్వీ అది తీసుకెళ్లి వంటగదిలో పెడితే నేనింకా వెళ్తానక్కా అన్నాడు పృథ్వీ. అప్పుడే ఇంటికి వెళ్ళేం చేస్తావురా? ఎలాగో సౌమ్య వెళ్ళిపోయే వరకు లీవ్ పెట్టావు కదా! అంటే ఇంకొక 3 డేస్ లీవ్ ఉన్నట్టే కదా! ఇక్కడ ఉండొచ్చు కదా! మళ్ళీ సౌమ్య ఎప్పటికొస్తుందో తెలీదు అని కర్ణ అన్నాడు. లేదు బావ. సౌమ్య నాకు కళ్ళెదురుగా కనిపిస్తుంటే కళ్ళలో నీళ్లాగవు. అందుకే నేను రేపు ఎయిర్‌పోర్ట్‌కి కూడా రాను అని చెప్పాను. బట్ నా చెల్లెలికి ఏదైనా అవసరమైతే ఇవ్వాల్సింది నేనే కాబట్టి అమ్మ మాట కాదనలేక జున్ను మాత్రమే తీసుకొచ్చాను అని చెప్పాడు పృథ్వీ. ఆ మాటలకి దక్ష బాధపడుతూ తమ్ముడు వైపు చూస్తుంటే నీకు మీ అక్క కంటే మీ చెల్లెలంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది అనగాని అదేమీ లేదు బావ. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. కాకపోతే ఇదిగో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మా అక్కని చూడ్డానికి నేను రావచ్చు. మా అక్క నాకు పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ మా చెల్లెలు అలా కాదు కదా! ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఎప్పటికొస్తుందో ఏంటో! ప్రాణం అంతా దివాలా తీసినట్టుగా ఉంది. ఇక్కడ నేను ఉండలేను అని చెప్పి పృథ్వీ బయలుదేరిపోవడంతో పాపం వాడు చాలా బాధపడుతున్నాడు అని అంది దక్ష. సౌమ్య వెళ్ళిపోయిన వారం వరకు మాత్రమే బాధపడతారు. ఆ తర్వాత అందరూ మళ్ళీ ఎవరి రొటీన్‌లోకి వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు బాధపడకు అనగానే నాకదంత సులభంగా అనిపించడం లేదు. మామూలుగా పెద్ద పెద్ద ఇళ్లల్లో బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు అయితే ఏదైనా నార్మల్‌గా తీసుకుంటారు. కానీ ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో పెరిగిన వాళ్ళకి ఇది చాలా గుండె కోతగా ఉంటుంది అనగానే, సౌమ్య ఏమైనా శాశ్వతంగా వెళ్ళిపోతుందా? పైగా మన కోసం వాళ్ళు ఇండియాకి రావాలనుకుంటున్నారు. కొన్ని రోజులు ఓపిక పట్టుకుంటే ఎలా చెప్పు అన్నాడు కర్ణ. వదిన మీరు అనవసరంగా సౌమ్య వదిన గురించి టెన్షన్ పడుతున్నారు. అమ్మ మరీ అంత రాక్షసేం కాదు. ఎప్పుడైనా ఏదైనా స్ట్రిక్ట్‌గా ఆర్డర్ చేసినప్పుడు ఆ పని చేయకపోతే ఒక మాట అంటుందేమో కానీ, డే అంతా ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఏమి ఇబ్బంది పెట్టదు. పైగా అక్కడ పనివాళ్ళున్నారు. ఇంట్లో ప్రతి పనికి మెషిన్స్ ఉన్నాయి. అంట్లు కడగడానికి డిష్ వాషర్, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, ఇల్లు ఊడవడానికి వాక్యూమ్ క్లీనర్. కాబట్టి వదినకి పెద్ద శ్రమగా కూడా ఉండదు. ఇవన్నీ పనివాళ్ళే చేస్తారు కాబట్టి ఊరికే తిని కూర్చోవడం మాత్రమే. మహా అంటే వంట మాత్రమే వదిన చేయాల్సొస్తుంది అని చెప్పింది కీర్తి. జాగ్రత్త కీర్తి. ఇప్పటివరకు సౌమ్య మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది లేదు. కాస్త గుండె పగిలినట్టుగా ఉంటుందేమో. నువ్వే తనకి కంపెనీ ఇవ్వాలి అంది. నువ్వది స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు వదినా. సౌమ్య వదిన్ని నేను చూసుకుంటాను కదా! మమ్మీ ఏమైనా అన్నా కూడా సపోర్ట్ చేయడానికి నేను, అన్నయ్య, డ్యాడీ ఉన్నాం కదా! అని అంది కీర్తి. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.